హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే గోంద్ అంటే గమ్ అని అంటారు. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న కాజు, ఇది గోంద్, బాదాం, డేట్స్, డ్రై డేట్స్ అండి, వాల్నట్స్, పిస్తా, గసగసాలు, డ్రై కోకోనట్, ఎండు కొబ్బరి, కిస్మిస్ అండ్ నెయ్యి. ఇంట్లో చేసుకున్న నెయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది. సో వీ వర్ నాట్ హ్యావింగ్ అనమాట, అందుకనేసి అమూల్ గీ తెచ్చుకున్నాము. సో ఫస్ట్ మనం ఇలా ఒక ప్యాన్లో గీ వేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ గోంద్ని ఫ్రై చేస్తూ ఉంది మమ్మీ. సో చూడండి, అలా ఉన్నది ఇంత పఫీగా బాగా పొంగి ఇలా ఉంటాయన్నమాట. ఇలా ఉండేది ఇంత లావుగా అవుతాయి అండ్ క్రిస్పీగా అయిపోతాయి. ఫస్ట్ గమ్మిగా ఉండేవి ఫ్రై చేయగానే క్రిస్పీగా అవుతుంది. దిస్ ఈజ్ ద స్టార్ ఆఫ్ ది షో అనమాట. నెక్స్ట్ బాదాం అన్నీ కూడా సపరేట్గా రోస్ట్ చేసుకోవాలి, బికాజ్ ఒక్కో టెంపరేచర్లో రోస్ట్ అయ్యిద్ది కదా. సో నెక్స్ట్ కాజు. ఇందులో స్టార్ ఇంగ్రీడియంట్ గమ్ అన్నాను కదా. సో గమ్ అనేది మనకి చాలా ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుందన్నమాట. పిల్లలకి కానీ పెద్దలకైనా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలో ఈ గోంద్ని యాడ్ చేసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ లేడీస్ థర్డ్ ట్రైమిస్టర్ నుంచి తినొచ్చు. ఇది ఫస్ట్ ట్రైమిస్టర్స్లో తినకూడదు, కానీ థర్డ్ ట్రైమిస్టర్లో నుంచి స్టార్ట్ చేయొచ్చు. బికాజ్ వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎనర్జీ ఎక్కువగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, కాబట్టి ఈ గమ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ లాస్ట్లో గసగసాలు, ఎండు కొబ్బరి వేసి రోస్ట్ చేసింది మమ్మీ. గసగసాలు, ఎండు కొబ్బరి లాస్ట్లో రోస్ట్ చేస్తే బాగుంటుందన్నమాట. సో దట్ ఇంకా గీ మొత్తం కూడా లడ్డు చేసేయడానికి యూస్ చేసేయచ్చు. సో ఒక్కోటి ఇలా రోస్ట్ చేసిన తర్వాత బెల్లం పాకం చేసుకోవాలి. సో ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో బెల్లం మునిగే అంత, సో బెల్లంని వేసుకొని ఇలా కరిగించేసేయాలన్నమాట. సో ఇలా కరిగిన దాన్ని ఫిల్టర్ చేయాలి ఫస్ట్, బికాజ్ బెల్లంలో చాలా డస్ట్ ఉంటుంది కదా. సో అది మళ్ళీ మనకి ఇసుక అదంతా కూడా లడ్డూల్లో అడ్డుపడుతుంటుంది, కాబట్టి ఫిల్టర్ చేసేసుకొని పాకం తయారు చేసుకోవాలి. సో తర్వాత ఇలా మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఇలా బాగా బాయిల్ చేయాలి. ఇది కొంచెం ముదురు పాకం వచ్చేలాగా బాయిల్ చేయాలన్నమాట. అండ్ ఇందులో కొద్దిగా ఒక 2 స్పూన్స్ గీ వేస్తే లడ్డూలు అనేవి చాలా గ్లాసీగా షైన్ ఉంటాయంట, మమ్మీ చెప్పమంది స్పెషల్గా. సో పాకం చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా అలా ఒక 2 స్పూన్స్ గీ వేస్తే చూడ్డానికి టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది. సో పాకం వచ్చిందా లేదా అని తెలుసుకోవడం ఎలా అంటే, ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో పాకం వేయాలన్నమాట. వేస్తే ఇలా మనం ఆ పాకం చేతిలోకి తీసుకొని ఇలా చేస్తే బాల్ లాగా అవ్వాలి. సో అది బాల్ అయింది అంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టు. సో అంతలోపు ఇక్కడ నట్స్ అన్నీ ఫ్రై చేసుకున్నవి కలిపేసుకోవాలి. సో బాగా కలిపాక కొద్దిగా ఈ పాకంలోకి వేసుకుంటూ అది పాకం మొత్తం సరిపడా నట్స్ వేసేయాలి. సో పాకం ఎక్కువగా ఉండకూడదు, నట్స్ ఎక్కువ ఉండాలి. సో స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ పాకం ఎక్కువ ఉందనుకోండి చాలా తీయగా అయిపోతుంది కదా. సో నట్స్ మొత్తం వేసి ఇలా కలపాలి. సో ఇందులో మీరు కావాలంటే పీనట్స్ వేసుకోవచ్చు, ఇలాచీ పొడి వేసుకోవచ్చు, ఇంకా మీకు కావాల్సిన నట్స్ ఇంకేమన్నా ఉంటే కూడా లైక్ వాటర్ మెలన్ సీడ్స్ కానీ పంప్కిన్ సీడ్స్ కానీ అవన్నీ వేసుకోవచ్చు అనమాట. సో ఇలా కలిపిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి, మొత్తం చల్లారనివ్వకూడదు, బికాజ్ లడ్డూలాగా చుట్టుకోదనమాట. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేయాలి, బట్ చేయి కాలుతుంది కదా. సో బౌల్లో వాటర్ తీసుకొని చేతిని తడుపుతూ కొద్దిగా తీసుకొని ఇలా బాల్స్ లాగా చేయాలి. సో అప్పుడు ఈజీగా ఉంటుంది, చేయి కూడా కాలకుండా. ఇఫ్ నాట్ చేయి బాగా కాలిపోతుంది. సో వాటర్లో ముంచుతూ లడ్డు కట్టుకోవాలన్నమాట. సో బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి లడ్డు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి, బికాజ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చాలా వీక్ అయిపోతారు కదా. సో ఇదండి గోంద్ లడ్డు, తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ ఎంత ఈజీగా ఉందో. నాకు తెలిసి తప్పకుండా అందరూ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తారనుకుంటా. సో ఈసారి తప్పకుండా ఈ గమ్ని యాడ్ చేసి లడ్డు చేయడానికి ట్రై చేయండి. చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ సమ్మర్ సీజన్లో గోంద్ వాడడం వల్ల మనకి సన్ స్ట్రోక్ ఇలాంటివన్నీ తగ్గుతాయి. బికాస్ గోంద్కి కూలింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది గోంద్లో, బికాస్ ఆఫ్ విచ్ మన బోన్ డెన్సిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో బోన్ స్ట్రెంగ్త్ని పెంచుకోవడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఈసారి పిల్లలకి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసినప్పుడు తప్పకుండా ఈ గమ్ యాడ్ చేయండి. అండ్ ఆల్సో లైక్ 1 to 2 years కిడ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంత పెద్దగా ఉంటే నట్స్ తినలేరు కదా. సో మంచిగా పౌడర్ చేసేసారనుకోండి, చాలా సాఫ్ట్గా, సో ఈజీగా ఉంటుంది వాళ్ళకి తినడానికి కూడా. ఈవెన్ గమ్ కూడా ఈజీగా పౌడర్ అయిపోతుంది. సో సేమ్ ప్రాసెస్ ఫాలో చేసి లడ్డు చేయొచ్చు. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. బాయ్.